27 ఏళ్లుగా కోర్షిపాటి విజయలక్ష్మి ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించి పదవి విరమణ చేసిన సందర్భంగా నెల్లూరు నగరంలోని రోటరీ క్లబ్ ఏసీ హాల్లో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు డిప్యూటీ డీఓఈ, సంఘం మండలం ఎంవీఓ 1 ఎంవీ జానకిరాం, సంఘం మండలం ఎంవీఓ 2 బి మల్లయ్య, పలువురు ఉద్యోగస్తులు, విశ్రాంతి ఉద్యోగస్తులు, బంధుమిత్రులు పాల్గొని ఉద్యోగ పదవి విరమణ చేసిన కొర్షిపాటి విజయలక్ష్మికి పూలమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించి అనంతరం కేక్ కట్ చేసి వీడ్కోలు పలికారు. 27 ఏళ్లుగా కోర్షిపాటి విజయలక్ష్మి ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించి విద్యాశాఖకే మంచి పేరు తీసుకుని వచ్చారని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన విజయలక్ష్మి మాట్లాడుతూ తన విధి నిర్వహణలో సహకరించిన అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో సుధీంద్రారెడ్డి, రఘురామరెడ్డి, ఉపాధ్యాయులు, పలు సంఘాల నాయకులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కోర్సిపాటి విజయలక్ష్మి. నేను 4 మండలాల్లో చేజర్ల మండలం, పదులకూరు మండలం, ఆత్మకూరు మండలం, సంగం మండలంలో 27 సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా పనిచేశాను. మా యొక్క నేను పనిచేసినటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి అధికారులందరికీ నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. విరమణ సందర్భంగా విచ్చేసినటువంటి అధికారులందరికీ, మా యొక్క డిప్యూటీ డిఓ గారు జానకిరామయ్య సార్ గారికి, అధికారులందరికీ, తోటి సోదరీమణులందరి ఉపాధ్యాయులందరికీ కూడా, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి నా నామస్మాంజలి. శ్రీమతి విజయలక్ష్మి గారి పదవీ విరమణ సన్మాన సభకి ప్రేమతో ఆదరణలతో విచ్చేసినటువంటి ఆత్మకూరు డిప్యూటీ డిఓ జానకి మరియు సంఘం మండలం ఎంఈఓ 1 జానకి రామ్ సార్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి యొక్క వెన్నా సురేంద్ర సార్ గారికి, సంగన ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, తర్వాత రాజమ్మ మేడం గారికి, ఇంకా సహకరించిన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా శ్రీమతి కోర్షిపాటి విజయలక్ష్మి గారి యొక్క సన్మాన సభకు ఆదరణతో, ప్రేమతో సుదూర ప్రాంతాల నుంచి ఎంతో శ్రమకు వచ్చి ఇచ్చేసినటువంటి మా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, వైద్య సిబ్బంది మరియు ఈ యొక్క ఉపాధ్యాయులు, బంధుమిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన మా కుటుంబ సభ్యులు, మా కుమారుడిని కూడా అభినందనలు, మా వియ్యంకుల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మా సంఘం మండలంలో పనిచేస్తున్నటువంటి సంఘం ఎస్టీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి కొర్షిపాటి విజయలక్ష్మి మేడం గారు పదవీ విరమణ సందర్భంగా ఇక్కడ ఒక సభా కార్యక్రమం, ఒక అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మరి మా సంఘం మండలం నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, మేడం గారి బంధువులు, ఆత్మీయులందరూ కూడా విచ్చేస్తున్నారు. మరి మాకు సంఘం ఎస్టీ స్కూలు ఒక ప్రత్యేకమైనటువంటి లొకాలిటీ. అక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా రోజువారీ కూలీలు తెచ్చుకున్నటువంటి కుటుంబాలు. అక్కడ వాళ్ళు మార్నింగ్ 6 గంటలకే బయలుదేరి వివిధ పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువ డిసడ్వాంటేజ్ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్న చోట ఉపాధ్యాయులకు ఎంత కసరత్తు చేస్తే తప్ప పాఠశాలలో పిల్లలు నిలబడతారు అనే దానికి ఉదాహరణ మా మేడం గారు. వాళ్ళు ఇల్లు తిరిగి ఉదయం 8 గంటలకే పాఠశాలకు వచ్చి ప్రతి ఇంటితో మమేకం అయిపోయి అక్కడున్న పిల్లలకి పాఠశాలను తెప్పించుకొని సాయంత్రం వరకు పాఠశాలలో వాళ్ళని అడ్డుపెట్టుకునే విధంగా ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు. ఒక పట్టాన వాళ్ళు ఎవరు బయట వ్యక్తుల మాట కూడా వినరు. వాళ్ళని ట్యూన్ చేసుకోవడము, తనకు అనుకూలంగా మనం చెప్పే మాటలకు వినిపించుకునే విధంగా చేసుకోవడమే చాలా కష్టం. ఎంతో చకచకమ నైపుణ్యాలు ఉన్నటువంటి ఆ మేడం గారు అలాగా ఆ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమంలో తన వంతు పాత్రను అద్భుతంగా పోషించారు. అంతేకాకుండా ఒక స్త్రీమూర్తి ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగమైనా ఏ ఉద్యోగమైనా ఒక ఉద్యోగినిగా రాణించాలంటే ఆమెకు ఎంతో శ్రద్ధ, ఎంతో పట్టుదల, ఓపిక ఉండాలి. అటు తల్లిగా ఆమె కుటుంబానికి
కుటుంబ విలువలు నేర్పుతున్నటువంటి ఒక కూతురిగా, ఒక భార్యగా, అదేవిధంగా ఒక ఉపాధ్యాయురాలుగా, మండలంలో ఒక లీడ్ చేసేటువంటి ఒక వ్యక్తిగా అన్ని రకాలుగా ఆమె అద్భుతంగా తన పాత్రలన్నీ పోషించి ఈరోజు ఒక సగర్వంగా, విజయ గర్వంతో ఆమె ఈరోజు పదవీ విరమణ సంతృప్తి చెందుతున్నటువంటి కెరీర్ని ముగించి, సంతృప్తి పరంగా కెరీర్ని ముగించి 62 సంవత్సరాల వయసులో అన్ని రకాల సమస్యలను అధిగమించి ఈరోజు పదవీ విరమణ పొందుతుంది. మనస్ఫూర్తిగా మేమందరం అభినందిస్తూ ఈరోజు సెలవు లేనప్పటికీ కూడా, వేసవి సెలవులు జరుగుతున్నప్పటికీ కూడా, మే నెల అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున మా మండలంలో ఉపాధ్యాయులు నా మీద అమితమైనటువంటి అభిమానంతో, గౌరవంతో ఇచ్చేశారంటే ఆమె పట్ల అభిమానం, ఆమె వృత్తి పట్ల పెంపొందించినటువంటి గౌరవము తాత్కారణము. దీనిలో మరి మేము పంచుకున్నందుకు ఎంఈఓగా నేను ఇలాంటి ఉపాధ్యాయులను సన్మానం చేయడం, వాళ్ళని అభినందించడం మాకు దొరికినటువంటి అదృష్టం. కాబట్టి ఈరోజు ఒక మా మండలం నుంచి ఒక ఆణిముత్యం లాంటి ఉపాధ్యాయుని పదవీ విరమణ పొందుతున్నప్పుడు మాకు కలిగినటువంటి ఈ ఫీలింగ్స్ని మీ అందరితో కూడా పంచుకుంటాం. కేకే రాజగోపాల్, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు సంగం మండలం ఎస్టీ పాఠశాలలో పనిచేసినటువంటి కుర్సిపాటి విజయలక్ష్మి గారి ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందన సభ కార్యక్రమం జరిగింది. మేడం గారు 27 సంవత్సరాల పాటు ఉపాధ్యాయునిగా పనిచేసి ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. 27 సంవత్సరాల పాటు అనేక మంది విద్యార్థులు తయారు చేసి ఈరోజు ఉపాధ్యాయుడిగా రిటైర్మెంట్ కావడం మా అందరూ కూడా చాలా సంతోషం. కారణం ఏంటంటే 27 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్ది వారు ఈరోజు అనేక రంగాల్లో వారు రాణించి ఈరోజు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారంటే మాకు ఉపాధ్యాయులుగా మా అందరికీ ఆనందం. కాబట్టి ఈరోజు వారిని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం సంగం మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వారి ఉపాధ్యాయ మిత్రులు, శ్రేయోభిలాషులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా పాల్గొని ఈరోజు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారి భావి జీవితం అంతా కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం. వారి జీవితం మా అందరూ కూడా ఎంతో ఆదర్శం. ఎందుకంటే ఎక్కడ పనిచేసినా కూడా వారు విద్యార్థులను చక్కగా మంచి విద్యార్థిగా తయారు చేయడంలో అంకిత భావంతో పనిచేశారు. పాల్గొన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా వారి సేవలను కొనియాడారు. కానీ వారి ఏదైతే 27 సంవత్సరాల్లో పనిచేశారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన ఉపాధ్యాయులందరూ కూడా రాబోయే రోజుల్లో పనిచేసే ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని చెప్పి సందర్భంగా ఆశిస్తూ ఉన్నారు.